ప్రెసిడెంట్ గారు, మీరు భీమగల్ వచ్చి ప్రెస్ మీట్ చేస్తా ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు చూసిన రోడ్లు ఎవరేసిండ్రు, ఇక్కడ జరుగుతున్న పనులు ఏ ప్రభుత్వం ద్వారా వచ్చింది? మీరు సంవత్సరం అవుతుంది అయ్యా మీరు అధికారంలోకి వచ్చి ఇక్కడ తట్టెడు మన్ను తీసిండ్రా, ఏం చేసిండ్రని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా శాంక్షన్ అయిన పనులు ఏవైతున్నాయో అవి అక్కడనే ఆగిపోయినాయి. దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో లేరు. మీరు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది, అక్కడ 100 పడకల ఆసుపత్రి విషయంలో ఇప్పుడు కనీసం పురోగతి దిక్కు లేదు. అదే విధంగా చూస్తే కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేరు. కొత్త రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పేసి ఆ ఇందిరా మిల్లుల సర్వే చేసుకొని రేషన్ కార్డు అడుగుతున్నారయ్యా. 10 ఏళ్లలో వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేకపోయినరు, సంవత్సర కాలం అయిపోతుంది మీరు రేషన్ కార్డు ఇవ్వలేరు. మరి కొత్త ఇందిరమ్మ ఇల్లు పేదలు పేదల లెక్కనే ఉండాలా? మీరు ఉన్నవాళ్ళు విధంగానే ధనికులు లెక్కనే ఉంటారా? వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా వస్తుందని చెప్పేసి మీరు సర్వే చేస్తా ఉన్నారు. ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నించుకుంటూ పోతే వాస్తవంగా భీమగల్లో అడుగు పెట్టే హక్కే మీకు లేదు. ఎందుకంటే ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఒక పురోగతి దిక్కు లేదు. మీరు మాటల మాంత్రికుల లెక్క మాటలు చెప్పడం తప్పితే భీమగల్ కావచ్చు, పాల్గొండ నియోజకవర్గం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మీరు చేసిన కొత్త పని, మీరు మొదలు పెట్టిన కొత్త పని ఏదన్నా ఉందా అంటే ఏమున్నదయ్యా? భీమగల్ చుట్టుపక్కల ఉసుక దోసుకున్నాడు తప్పితే వేరే ఏ పని చేసింది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇంకా పోతే మీ గ్రూప్ రాజకీయాల మాఫియా తప్పితే ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేసి భారతీయ జనతా పార్టీని కనుక విమర్శిస్తే భవిష్యత్తులో గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఊర్లోకి రానిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి నేను మరోసారి మీరు భారతీయ జనతా పార్టీని కానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మీరు నిన్న భీమగల్లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఏదైతే మాట్లాడుతుండో బీజేపీ మీద బురద జల్లే మాటలు, నీకు అసలు మతి ఉండి మాట్లాడుతున్నావా? ఇన్ని రోజుల అభివృద్ధిని నిన్నగాక మొన్న నువ్వు 6 గ్యారెంటీలను తీసుకొచ్చినావు. 6 గ్యారెంటీలో ఏ ఒక్కటి కూడా నువ్వు ఏది పూర్తిగా నీ మనస్సాక్షి ఏది పూర్తిగా అమలు చేసిరు? మీరు 6 గ్యారెంటీలని అమలు చేయకుండా మీరు ఏదైతే ఈ సినీ రంగంలో పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ ఏదైతే అవి చేయకుండా మా మీద కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తున్నదని అభివృద్ధిలో పోటీ పడకుండా ఏదైతే సైనిక్ స్కూళ్ళు, నవోదయ స్కూళ్ళు, ఎయిర్పోర్ట్లు కూడా ఈ కేంద్రం నుంచి నీకు ఎన్నో మున్సిపాలిటీలకు ఏదైతే మన శ్మశాన వాటికలకు, గ్రామ పంచాయతీలకు ఎన్ని రకాల డెవలప్ మొన్న 25 కోట్లు కూడా భీమగల్ మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. వాటి మీద మీరు లేకుండా అనవసరమైన రాజకీయ కోసం సినీ హీరోలను ఏదైతే సినిమా చేసుకుంటూ వీళ్ళని పైసలు గుంజడానికి కోసం మీరు దాని మీద వాళ్ళ మీద మా పైన రాజకీయం చేస్తున్నారు. మీరు ఇక్కడైనా మానుకోవాలని చెప్తున్నాం. ఏదైతే ఇప్పటిదాకా మహిళలకు 2500 అవి రాలేవు, స్కూటీ ఇస్తున్నారు మహిళ ఆడపిల్లలకు, ల్యాప్టాప్, ఇంకా ఎన్నో సౌకర్యాలు, రేషన్ కార్డులు అనుకుంటా దాన్ని కూడా మభ్య పెడుతూనే ఉన్నారు. మీరు రోజు రోజుకు సంక్రాంతి, సన్న బియ్యం అనుకుంటా ఇప్పటిదాకా కొన్ని లక్షలు స్టార్ట్ అయిన నుంచి మీరు ఫస్ట్ రాగానే ధరణి పోస్టులను కూడా ఆవిష్కరించారు. దాని ఒక రాజకీయ కోసం దాన్ని ఏదో కాలయాపన చేస్తున్నారు తప్ప మీరు ఏ అభివృద్ధి కూడా జరగట్లేదు, ఏం చేస్తలేరు. ఇకనైనా మీరు ఇవన్నీ మాట్లాడి బంద్ చేసి మీరు రాజకీయం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు నిన్న మాట్లాడిన ప్రతి దాన్ని ఖండిస్తున్నాం. మేము భారత్ మాతాకి జై.